హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కి మేడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి ఫిజికల్ సైన్స్ అనేటువంటి చాప్టర్ సబ్జెక్ట్లో 50 మార్క్స్ పేపర్లో ఉన్నటువంటి 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఉద్దేశంలో ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అయితే మన దగ్గర 14 మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయి. 14 మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి 1 మార్క్స్, అలాగే 1 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 మార్క్స్ కూడా మీకు పార్ట్స్ వైజ్గా అయితే కనుక వీడియోస్ మన ఛానల్లో టెలికాస్ట్ అవుతుంటాయి. సో మన ఛానల్ మొదటిసారిగా చూసేటువంటి వాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చేటువంటి సపోర్ట్తో నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మోడల్ పేపర్లో మనం సెక్షన్ 1కి సంబంధించి 1 మార్క్స్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 8 క్వశ్చన్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే a magnesium ribbon is born in the presence of oxygen to give magnesium oxide. Rewrite the above reaction as chemical equation. The above equation ni chemical equation ga రాయమని అడుగుతున్నారు. సో మెగ్నీషియం రిబ్బన్ ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ తో బర్న్ చేసామంట. ఆక్సిజన్ తో బర్న్ చేస్తే మెగ్నీషియం రిబ్బన్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్ అయితే ఇస్తుంది. సో మెగ్నీషియం ఆక్సైడ్ ఎలా ఇస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, సో మెగ్నీషియం రిబ్బన్ అన్నారు కాబట్టి మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ O2 గివ్స్ రేస్ టు మెగ్నీషియం ఆక్సైడ్ రావాలి MgO. 2 Oలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 MgO పెట్టాలి. 2 Mgలు ఎప్పుడైతే ఉన్నాయో బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇక్కడ 2 పెట్టాలి. ఇలా ఈక్వేషన్ రాస్తే ఈజీగా మీకు 1 మార్క్ అయితే వేస్తారు. మెగ్నీషియం ఆక్సిజన్, నేను తెలియాల్సిందల్లా మెగ్నీషియం సింబల్ Mg, ఆక్సిజన్ కి ఫార్ములా O2, ఇద్దరిని కలిపితే మెగ్నీషియం ఆక్సైడ్ MgO అనేటువంటిది ఐడియా ఉండాలి. MgO2 అని రాస్తే మార్క్ వేయరు, ఎందుకంటే మెగ్నీషియం +2 ఆక్సిజన్ -2 కాబట్టి ఓన్లీ MgO అని మాత్రమే రాయాలి. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ యాసిడ్. యాసిడ్ కి ఎగ్జాంపుల్ రాయమన్నారు. యాసిడ్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మీరు చదువుకుంటూ ఉంటారు కాబట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl అని రాసుకోవచ్చు. నైట్రిక్ యాసిడ్ HNO3, అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, అలా చాలా రాసుకోవచ్చు. అక్కడ ఒకటే అడిగారు కాబట్టి నేను 2 రాశాను. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4, ఎస్టిక్ యాసిడ్ CH3COOH, అలా ఏవైనా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. థర్డ్ క్వశ్చన్ చూడండి, ద pH వాల్యూ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ 10. వాట్ అబౌట్ ద కలర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ లో దాని కలర్ ఏంటని అడిగారు. pH 10 ఉంటుందంట. చాలా జాగ్రత్తగా చూడవలసిన క్వశ్చన్. అసలు మెథైల్ ఆరెంజ్ అంటే కనుక, మెథైల్ ఆరెంజ్ అసలు ఎసిడిక్ మీడియంలో ఏ కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది, బేసిక్ మీడియంలో ఏ కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఎసిడిక్ మీడియంలో మెథైల్ ఆరెంజ్ కలర్ ఏంటి, బేసిక్ మీడియంలో మెథైల్ ఆరెంజ్ కలర్ ఏంటి. యాక్చువల్గా బేసిక్ మీడియంలో మెథైల్ ఆరెంజ్ కలర్ పేల్ ఎల్లో ఉంటుందండి, పేల్ ఎల్లో. అదే ఎసిడిక్ మీడియంలో అయితే కనుక మెథైల్ ఆరెంజ్ కి రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కానీ పింక్ కానీ అంటారు, ఇబ్బంది ఏం లేదు. రెడ్ అని రాసిన పింక్ అని రాసిన ప్రాబ్లం లేదు. సో రెడ్ కలర్ ఉంటుంది. అయితే ఇక్కడ pH 10 ఉంటుందని ఇచ్చారు. సో pH 10 ఉంటుందని ఇచ్చారు కాబట్టి యాక్చువల్గా pH 0 నుంచి 7 మధ్యలో ఉంటే యాసిడ్ అంటాము, 7 ఉంటే న్యూట్రల్ అంటాము, 7 అబవ్ ఉంటే కనుక 7 to 14 మధ్యలో ఉంటే బేస్ అంటాం. సో pH 10 ఉన్నటువంటి దాన్ని ఏమంటాం అంటే కనుక బేస్ అంటాం. కాబట్టి సో ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ లో మెథైల్ ఆరెంజ్ కి కలర్ ఏంటంటే కనుక పేల్ ఎల్లో అనమాట. సో బేస్ గివ్స్ ద ఎల్లో కలర్ అని రాసేయచ్చు. సో బేస్ అనేటువంటిది అంటే ఇక్కడ ఇచ్చిన సొల్యూషన్ pH 10 అన్నారు, 10 అయితే అది బేస్ అవుతుంది. సింపుల్ గా దానికి డైరెక్ట్ ఆన్సర్ ఏమని రాసుకుంటాం అంటే కనుక మనం ఇక్కడ యాక్చువల్ గా మెథైల్ ఆరెంజ్ లో కలర్ ఏంటంటే పేల్ ఎల్లో అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ప్రపోజ్ ఏ మెథడ్ టు ఎక్స్ట్రాక్ట్ హైలీ రియాక్టివ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్. హైలీ రియాక్టివ్ మెటల్ ని ఏ మెథడ్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తారని అడిగారు. సో ఎలక్ట్రాలిటిక్ రిఫైనింగ్ అంటామండి, లేదా దాన్ని మనం ఎలక్ట్రాలిసిస్ అంటాం. సో ఎలక్ట్రాలిసిస్ ద్వారా తయారు చేస్తారు. అంటే సోడియం ఉందనుకోండి, హైలీ రియాక్టివ్ మెటల్, దాన్ని సోడియం ఫ్యూజ్డ్ NaCl తీసుకుని మనం దాన్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే సోడియం మెటల్ అనేది వస్తుంది. హైలీ రియాక్టివ్ మెటల్ ఎప్పుడు అలాగే చేస్తాం. మోడరేట్లీ రియాక్టివ్ మెటల్ అయితే కనుక ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనే మెథడ్ ద్వారా మనం రోస్టింగ్, క్యాల్సినేషన్ అవన్నీ అడాప్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అది లో రియాక్టివ్ మెటల్స్ అయితే కనుక దాన్ని మనకి సిల్వర్, గోల్డ్, మెర్క్యూరీ లాంటి మెటల్స్ అయితే కనుక వాటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే కనుక స్మెల్టింగ్ అనే మెథడ్ ద్వారా వాటిని మనం చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మనం ఇక్కడ అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ హైలీ రియాక్టివ్ మెటల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే కనుక ఎలక్ట్రాలిసిస్ అనే మెథడ్ రాసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్ అండర్గో ఎడిషన్ రియాక్షన్ అని అడిగారు. అసలు ఎడిషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వాలంటే కండిషన్ అండి,
అది ఆల్కీన్ కానీ ఆల్కైన్ కానీ అయి ఉండాలి. ఆల్కీన్ అంటే డబుల్ బాండ్ ఉండాలి, ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఆ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నవి మాత్రమే ఎడిషన్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి. సో వీటికి జనరల్ ఫార్ములాస్ రాసుకుంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ అని 3 ఉంటాయి. సో ఆల్కేన్ తీసుకుంటే కార్బన్కి అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి, CnH2n+2 అంటాం. కార్బన్కి అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి అనమాట. ఆల్కీన్ తీసుకుంటే కార్బన్కి డబుల్ బాండ్ ఉంటుంది, అది ఎడిషన్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆల్కైన్ తీసుకుంటే కార్బన్స్ కి ఖచ్చితంగా ట్రిపుల్ బాండ్ ఉంటుంది, అది కూడా ఎడిషన్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ రెండింటికి ఎవరు మ్యాచ్ అవుతున్నారో వాళ్ళే ఎడిషన్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతారు. C2H6 అన్నారు. C2H6 అంటే 2ని డబల్ చేస్తే 4, 4 యాడ్ చేస్తే 6 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సో ఆప్షన్ ఏ వచ్చేటప్పటికి C2H6 అనేటువంటిది ఎడిషన్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. C3H8 అంటే డబల్ చేసి ఆగండి ఒకసారి, C2H6 అంటే డబల్ చేసి 1 కలిపినట్టు కాబట్టి అది ఆల్కేన్ లోకి వస్తుంది. C2H6, C3H8 కూడా ఇక్కడ 3 పెట్టామనుకోండి అది కూడా ఆల్కేన్ లోకే వస్తుంది. CH4 కూడా ఆల్కేన్ లోకే వస్తుంది. అదే C3H6 పెడితే అది ఆల్కేన్ అవుతుంది. సో ఆల్కేన్స్ అండర్గో ఎడిషన్ రియాక్షన్ కాబట్టి డబుల్ బాండ్ ఉంటే ఖచ్చితంగా ఎడిషన్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి, ట్రిపుల్ బాండ్ ఉన్న ఎడిషన్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి. 4 సింగిల్ బాండ్స్ ఉంటే ఎడిషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వవు అనమాట. సో అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆల్కీన్ కాబట్టి ఇది C3H6 అనేది ఆప్షన్ డి కాబట్టి ఆప్షన్ డి పెట్టొచ్చు. The radius of curvature of spherical mirror is given as 20 cm. Determine the focal length ఎంత అని అడిగారు. సో జనరల్ గా ఫోకల్ లెంత్ ని డబల్ చేస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి యాక్చువల్ గా రేడియస్ ఆఫ్ కర్వేచర్ 20 అని ఇచ్చారు. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ 20 అయితే ఫోకల్ లెంత్ అడిగారు. ఫోకల్ లెంత్ అంటే R/2 అనమాట. సో 20/2 10 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట, సెంటీమీటర్స్ లో ఇచ్చారు కాబట్టి. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే యాక్చువల్గా ఎలా ఉందనుకోండి, స్పెరికల్ మిర్రర్ ఎలా ఉందనుకున్నాం కొద్దిగా తీసుకున్నాను నేను. ఇది మొత్తం రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫోకల్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా ఫోకల్ పాయింట్. దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు, దీన్ని పోల్ అంటారు. పోల్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో ఉంటుంది అనమాట ఫోకల్ పాయింట్ అనేది. సో సింపుల్ గా F = R/2. ఒక్కొక్కసారి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోమని ఆ F వాల్యూ ఇస్తుంటారు, అప్పుడు R = 2F అని రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే the change in focal length of eye lens is caused by the action of dash human eye in the human eye. హ్యూమన్ ఐలో ఉన్నటువంటి ఎవరి వల్ల కంటి యొక్క ఫోకల్ లెంత్ మారుతూ ఉంటుందని అడిగారు. సిలియారీ మజిల్స్ అండి. సిలియారీ మజిల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మన కంటిలోకి వెళ్ళేటువంటి లైట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అనమాట. సో సిలియారీ మజిల్స్ అని రాసుకుంటే సరిపోద్ది. మజిల్స్, సిలియారీ మజిల్స్ అని రాస్తే చాలు. 8th క్వశ్చన్ చూసినట్లయితే 2 ohms 4 ohms రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. సిరీస్ లో కనెక్ట్ చేశారంట. 2 ohms ని 4 ohms ని కూడా సిరీస్ లో కనెక్ట్ చేశారు. 2 ohms అంటే R1 = 2 ohms, R2 = 4 ohms. వీటిని సిరీస్ లో కనెక్ట్ చేస్తే రిజల్టెంట్ రెసిస్టెన్స్ R = ఏమవుద్ది, R1 + R2 అంటే ఏమవుద్ది 2 + 4 ఎంత అవుద్ది, 6 ohms అవుద్ది. అదే కనుక ప్యారల్ గా కనెక్ట్ చేశారంటే ఏమని రాసుకోవాలి ఫార్ములా, 1/R = 1/R1 + 1/R2. సో ఏదైనా మనం ఒక విషయం ఒక ప్రాబ్లం చెప్తున్నామంటే దానికి సంబంధించి అది వేరేగా అడిగినా కానీ ఎలా చేయాలనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సిరీస్ కాంబినేషన్ అయితే కనుక R = R1 + R2, అదే ప్యారల్ కాంబినేషన్ అయితే కనుక 1/R = 1/R1 + 1/R2 అని రాస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ పేపర్ లో క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సెకండ్ మోడల్ పేపర్ చూస్తే కనుక సెక్షన్ 1లో 1 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సజెస్ట్ 1 మెథడ్ టు ప్రివెంట్ కరోజన్. కరోజన్ ప్రివెంట్ చేయాలంటే కనుక ఏ మెథడ్ అప్లై చేయాలని అడిగారు. సో కరోజన్ ని ఆపాలి అంటే కనుక, కరోజన్ అంటే ఏంటి, యాక్చువల్గా రస్టింగ్ కాబట్టి రస్టింగ్ అనేది కరోజన్ కి ఎగ్జాంపుల్ అనుకుంటే కనుక రస్టింగ్ అవ్వచ్చు, లేదంటే కనుక గ్రీన్ కోటింగ్ అని కాపర్ వెజల్ అని కూడా చెప్పొచ్చు. అసలు కరోజన్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు కరోజన్ అంటే ఏంటి, ద డిసింటిగ్రేషన్ ఆఫ్ మెటల్ డ్యూ టు ఎన్విరాన్మెంట్ వల్ల మెటల్ నాశనం అయిపోవడానికి ఏమంటాం అంటే కరోజన్ అంటాం. కరోజన్ జరగకుండా ఉండాలంటే మెటల్ ఏం చేయాలి, ఎన్విరాన్మెంట్ తో కనెక్ట్ అవ్వకుండా చేయాలి. అలా చేయాలంటే బెస్ట్ మెథడ్ మనకు తెలిసిన మెథడ్ ఏంటంటే కనుక ఏదైనా తుప్పడితే ఏం చేస్తాం, మనకు ఆయిల్ రాస్తాం. సో ఆయిలింగ్, లేదా గ్రీజ్ రాయొచ్చు, గ్రీజింగ్, లేకపోతే పెయింటింగ్ వేయొచ్చు, లేదా గ్యాల్వనైజేషన్ అంటే పైన వేరే జింక్ మెటల్ లాంటి వాటిని కోటింగ్ కింద వేయొచ్చు. సో ఇలా గ్యాల్వనైజేషన్ కానీ, లేదా ఎలాయింగ్, 2-3 మెటల్ని మిక్స్ చేస్తే ఒక ఎలాయ్ తయారవుద్ది. ఈ మెథడ్లో ఏ మెథడ్ చేసినా కరోజన్ అనేది ప్రివెంట్ అవుతుంది అనమాట. సో సింపుల్ గా
మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ ఏమన్నా రాస్తామంటే కనుక ఆయిలింగ్ రాసుకోవచ్చు, పెయింటింగ్, గ్రీజింగ్, అలా ఏదైనా రాసుకోవచ్చు. సో సింపుల్గా నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది పిల్లలు అయితే ఏం రాస్తారు చెప్పండి, పెయింటింగ్ రాస్తారు ఎక్కువ. సో పెయింటింగ్ రాస్తే సరిపోతుంది. పెయింట్ రాయడం వల్ల ఏమైందంటే కనుక పెయింట్ అనేది ఏం చేసింది, ఎన్విరాన్మెంట్ తోటి ఆబ్జెక్ట్ ని టచ్ అవ్వకుండా చేసింది అనమాట. సెకండ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ మెటల్? ఏది నాన్ మెటల్ అని అడిగారు. మెగ్నీషియం, గోల్డ్, సల్ఫర్, సిల్వర్ అని అడిగారు. యాక్చువల్గా గోల్డ్ అనేది లో రియాక్టివ్ మెటల్, సిల్వర్ కూడా లో రియాక్టివ్ మెటలే, మెగ్నీషియం హైలీ రియాక్టివ్ మెటల్లోకి వస్తుంది. సో సల్ఫర్ మాత్రం ఏమైందంటే నాన్ మెటల్ అవుతుంది. సో సల్ఫర్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి కరెక్ట్ అని రాస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ. సో ఏంటో విషయం అంటే కనుక మీరు ఎప్పుడు కూడా మెటల్స్ ఎప్పుడు కూడా సింబల్స్ లో తీసుకుంటే కనుక డబల్ నెంబర్స్ కింద ఉంటాయి. ఎక్సెప్ట్ పొటాషియం ఒకటి కే అనే సింబల్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని మెటల్స్ కి 2 సింబల్స్ ఉంటాయి. మెగ్నీషియం తీసుకుంటే ఎంజీ, గోల్డ్ తీసుకుంటే ఆర్ఎం అంటాం ఏయు, సిల్వర్ తీసుకుంటే అర్జెంటినం అంటాం ఏజీ, సల్ఫర్ తీసుకుంటే సింగిల్ లెటర్ ఎస్. సో నాన్ మెటల్స్ ఎప్పుడు కూడా సింగిల్ లెటర్స్ లో ఉంటాయి మాక్సిమం. ఎస్, ఎన్, ఓ, సి ఇవన్నీ నాన్ మెటల్స్ లోకి వెళ్తాయి అనమాట. సో థర్డ్ క్వశ్చన్, రైట్ ద ఫార్ములా ఫస్ట్ మెంబర్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్ టు విచ్ C5H10 బిలాంగ్స్. C5H10 అనేది దేనికి చెందుతుందో దాంట్లో ఫస్ట్ హోమోలాగస్ సిరీస్ లో ఫస్ట్ ఏంటని అడిగాడు. దీన్ని డబల్ చేసినట్టు ఉంది ఇక్కడ చూడండి. ఫార్ములా ఏంటి, CnH2n అంటే ఇట్ బిలాంగ్స్ టు ఆల్కీన్. ఆల్కీన్ కి బిలాంగ్స్ అయి ఉంది కాబట్టి సో ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ఆర్ మస్ట్ స్టార్టెడ్ విత్ కార్బన్ నెంబర్ 2 తోనే స్టార్ట్ అవుతాయి, అంతే తప్ప 1 తో స్టార్ట్ అవ్వవు. ఓన్లీ ఆల్కైన్ మాత్రమే 1 తో స్టార్ట్ అవుతుంది, అంటే C2H4 అవుతుంది. సో డైరెక్ట్ గా ఆన్సర్ C2H4 రాస్తే చాలు. సో ఈ లాజిక్ మాకు వద్దండి, మీకు కొంచెం ఇంకా బాగా నేర్చుకుంటాం అనుకుంటే కనుక జనరల్ గా హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి, CH2 డిఫరెన్స్ ఉండాలి. వెనక్కి వెళ్ళామని కూడా ఒక CH2 తగ్గించండి ఎంత అవుతుంది, C4H8 అవుతుంది. ఇంకో CH2 తగ్గించండి ఎంత అవుతుంది, C3H6 అవుతుంది. ఇంకో CH2 తగ్గించండి ఏమవుద్ది, C2H4. ఇంకో CH2 తగ్గించండి ఏమవుద్ది, CH2 అంటే కార్బన్ కి ఇక్కడ బ్యాలెన్స్ సరిపోవట్లా, సింగిల్ గా ఉంది కార్బన్. కార్బన్ లో 2 బాండ్స్ ఉండే సందర్భం ఉండదు. అసలు కార్బన్ కి 2 హైడ్రోజన్స్ ఉండడం ఏంటి, అది నాన్ సెన్స్ కదా. సో 4 బాండ్స్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కార్బన్ కి ఇది ఎగ్జిస్ట్ అవ్వదని మనకు తెలుసు కాబట్టి ఇది రాయాలి. ఇది రాసేస్తారు చాలా మంది. ఇలాంటి తెలివితేటల్లో ఆలోచించే వాళ్ళు ఆ తెలివితేటలు మంచియే కానీ ఇది వర్కౌట్ అవ్వదు, ఇది రాసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ 50. ఫోకల్ లెంత్ ఎంత ఉంటుందని చెప్పారు, 50 ఉంటుంది అన్నారు. పవర్ ఎంత అని అడిగారు. సో ఫోకల్ లెంత్ 50 ఉంటే కనుక పవర్ ఎంత అని అడిగారు కాబట్టి పవర్ ని యాక్చువల్ గా మనం డీల్లో కొలుస్తాం. పవర్ ఆఫ్ ద లెన్స్ ని ఎప్పుడు కూడా డీల్లో కొలుస్తాం, డయాఫ్టర్ లో కొలుస్తూ ఉంటాం. సో డయాఫ్టర్ లో కొలుస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనకి జనరల్ గా అక్కడ ఏమి ఇచ్చారు, ఫోకల్ లెంత్ ఇచ్చారు. ఫోకల్ లెంత్ ఎంత అన్నారు, 50 సెంటీమీటర్స్ అన్నారు. ఎప్పుడు కూడా పవర్ కొనుక్కునేటప్పుడు పవర్ ని మనం మీటర్స్ లోకి ఫోకల్ లెంత్ మీటర్ లోకి మార్చాలి. అంటే మీటర్ సెంటీమీటర్స్ అని 100 కాబట్టి 100 తో డివైడ్ చేయాలి. సో 0.5 మీటర్స్ అవుద్ది. సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1/f అనమాట. అంటే 1/0.5. 0.5 అంటే 1/2 అని రాసుకోవచ్చు కదా. ఈ 2 పైకి వెళ్ళిపోద్ది అంటే 2/1 అంటే 2 డయాప్టర్ అవుతుంది అనమాట. సో 2 డయాప్టర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫిఫ్త్ వన్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్ ఆఫ్ యంగ్ అడల్ట్ విత్ నార్మల్ విజన్ అబౌట్ డాష్. అంటే నార్మల్ అడల్ట్ హెల్దీ పర్సన్ కి షార్టెస్ట్ డిస్టెన్స్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్ ఎంత డిస్టెన్స్ లో క్లియర్ గా చదవగలం. ఇలా దగ్గర పెట్టుకుంటే చదవలేం, ఇలా మనీ దూరం పెట్టి చదవలేం, కొంత పర్టికులర్ డిస్టెన్స్ లోనే చదవగలం. అది ఎంత అంటే కనుక 25 సెంటీమీటర్స్. డైరెక్ట్ గా ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. లీస్ట్ డిస్టింక్ట్ ఆఫ్ విజన్ ఎంత అవుతుందంటే 25 సెంటీమీటర్స్ అవుతుంది. సిక్స్త్ క్వశ్చన్ చూస్తే డ్రా ఏ సింబల్ ఆఫ్ అమ్మేటర్. అమ్మేటర్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఏఎం రాస్తారు. వోల్ట్ మీటర్ అయితేనేమో విఎం రాస్తారు, అమ్మేటర్ అయితే ఏఎం రాస్తారు, ఒక వైపున ప్లస్ ఒక వైపున మైనస్ రాస్తారు అంతే. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. Which device is used to protect electrical appliances from overloading in household circuits? హౌస్హోల్డ్ సర్క్యూట్ లో ఓవర్లోడింగ్ జరగకుండా ఉండాలంటే ఎవరిని యూజ్ చేస్తాము, ఫ్యూజెస్ ని యూజ్ చేస్తాం. ఫ్యూజ్ తెలుసు కదా మీకు. సో ఫ్యూజ్ కి సింబల్ ఏంటని అడిగారు అనుకోండి, యాక్చువల్ గా ఫ్యూజ్ అంటే ఇలా రాస్తాం అనమాట. ఫ్యూజ్ కి సింబల్ ఇది, ప్లస్ మైనస్ పెట్టొచ్చు దీనికి కూడా. సో ఫ్యూజ్ అనేది ఏం చెప్తుందంటే, ఫ్యూజ్ అనేది హై కరెంట్ వచ్చినప్పుడు చాలా సన్నగా పలచగా ఉండేటువంటి వైర్ అనమాట. నిక్రోమ్ వైర్ అని అంటారు. యాక్చువల్గా నిక్రోమ్ వైర్ తో ఫ్యూజ్ తయారు చేయాలి. మన ఇంట్లో ఏంటంటే నిక్రోమ్ వైర్ తో కాకుండా ఏదో కాపర్ వైర్ ఏదో ఒక వైర్ తో చేసేస్తూ ఉంటాం. సో ఈ నిక్రోమ్ వైర్ తో కనుక మనం ఫ్యూజ్ తయారు చేసినప్పుడు ఓవర్లోడ్ అయిందనుకోండి, ఎక్కువ కరెంట్ ఇంట్లోకి వస్తే ఉంటే ఏమవుతుందంటే కనుక అది ఆ పల్చగా ఉన్న వైర్ లోంచి పాస్ అవ్వడం కష్టం. కాబట్టి
హై హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫీజు ఏమవుతుందంటే మెల్ట్ కరిగిపోయి తెగిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్ ఇంట్లో పవర్ సప్లై అనేది ఆగిపోద్ది. పోతే ఫీజు పోద్ది, ఇంకో ఫీజు వేసుకుంటాం. అది ఇంట్లో ఫ్రిడ్జ్లు టీవీలకి ఓవర్లోడింగ్ వచ్చేసింది అనుకోండి, ఏమవుతాయి, అవి పేలిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఫ్యూజెస్ వాడతాం. ఆ ఫ్యూజెస్ని ఇప్పుడు మనం యాక్చువల్గా ఎంసీబీస్ అంటున్నారు. యాక్చువల్గా ఫీజు అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, అక్కడ మీటర్ దగ్గర ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంసీబీస్గా కూడా కన్వర్ట్ చేసి ఎంసీబీగా కూడా పెడతాం. ఓవర్లోడ్ అయినప్పుడు ఎంసీబీ కింద పడిపోద్ది. సో ఓవర్లోడ్ అయినప్పుడు అనమాట. యాక్చువల్గా జనరల్గా ఫీజు అని రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ టూ రెసిస్టర్స్ 6 ohms అండ్ 12 ohms వేర్ గివెన్ టు యూ. నీకు 6 ohms ఉన్నటువంటి ఒక రెసిస్టర్, 12 ohms ఉన్న రెసిస్టర్ ఇచ్చారు. Then how do you connect them to get 4 ohms as the resultant resistance? Resultant resistance 4 రావాలంటే ఎలా చేస్తాం అని అడిగాడు. సో ఇక్కడ ఏమన్నారంటే కనుక 6 ఒకటి 12 ఒకటి ఇచ్చారు. సో 6 ఒకటి 12 ఒకటి ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే కనుక 6 ohms ఇచ్చారు కాబట్టి R1 ఈజ్ ఈక్వల్ టు 6, R2 ఈజ్ ఈక్వల్ టు 12. వీటిని ఎలా కనెక్ట్ చేస్తే రిజల్టెంట్ ఎంత రావాలన్నారు, R ఈజ్ ఈక్వల్ టు 4 ohms రావాలి. డెఫినెట్ గా ప్యారలల్ కాంబినేషన్ లో చేయాలి. ప్యారలల్ కాంబినేషన్ ఎందుకంటే అలా చెప్పారు. ఒకవేళ సిరీస్ లో చేస్తే ఏమవుతుందండి, సిరీస్ లో చేస్తే R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అంటే 6 ప్లస్ 12 18 ohms అయిపోద్ది. మనకు కావాల్సింది ఓన్లీ 4 ohms. అండ్ సింపుల్ గా ప్యారలల్ కాంబినేషన్ లో 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అని తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే కనుక 1/R అంటే 1/6 ప్లస్ 1/12. 6 కి 12 కలిసి 12 అవుతుంది. 6 టేబుల్ లో 12 2 టైమ్స్, 12 టేబుల్ లో 12 1 టైమ్స్, ఇక్కడ 1 into 1 1 అంటే 3/12. 3 టేబుల్ ఇక్కడ 1 టైమ్, ఇందులో 4 టైమ్. 1/R ఈజ్ ఈక్వల్ టు 1/4 అయింది. అంటే రివర్స్ చేస్తే R ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. సో సింపుల్ గా ప్యారలల్ కాంబినేషన్ అనే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో మీరు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.